కొండా సురేఖను పార్టీ నుంచి పంపేస్తారా? సురేఖ స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? తమకు అవకాశం ఇవ్వమని అడుగుతున్న నేతలు ఎవరు? అధిష్టానం ఆలోచన ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రచ్చకు దారితీస్తోంది. మంత్రిగా ఉన్న కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం నేడో రేపో గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొండా సురేఖపై వేటు వేయడం ఖాయం. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే లోటును భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీసీ మహిళా నేతను పదవి నుండి తప్పిస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరెవరికి ఛాన్స్ ఉందని హస్తం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖ తీరును తప్పుబడుతూ నివేదికను పార్టీ అధిష్టానానికి పంపించింది. కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడితే కొండా సురేఖ మంత్రి పదవి పోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సురేఖను పదవి నుంచి తప్పిస్తే ఆ లోటును ఎలా భర్తీ చేయాలనే దానిపై కాంగ్రెస్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక ఏఐసీసీ నేతలు కూడా కొండా సురేఖ విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బీసీ మహిళా నేతగా ఉన్న కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం రకరకాల ఆలోచనలు చేస్తోంది. కొండా సురేఖను తప్పిస్తే మున్నూరు కాపు సామాజిక వర్గ నేత ఆది శ్రీనివాస్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ జరిగింది. అయితే మహిళా నేతను బర్తరఫ్ చేసి మహిళా నేతకే మంత్రి పదవి ఇవ్వడం బెటర్ అనే అంశాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుందని హస్తం నేతలు ఆలోచిస్తున్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందట. కొండా సురేఖ స్థానాన్ని విజయశాంతితో భర్తీ చేస్తే ఉమ్మడి వరంగల్ బీసీ మహిళా స్థానంలో ఉమ్మడి వరంగల్ మహిళా నేతనే పెట్టినట్టు ఉంటుందని, విజయశాంతికి ఉన్న సినీ గ్లామర్ పార్టీకి ఉపయోగపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక విజయశాంతి సైతం మంత్రి పదవి కోసం ఖర్గేతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు సమాచారం. కొండా సురేఖ స్థానాన్ని కేకే కూతురు గద్వాల విజయలక్ష్మికి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. కేకే కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను చేపట్టారు. కేకే పార్టీ వదిలేసి బీఆర్ఎస్లోకి వెళ్లినా తిరిగి కాంగ్రెస్లోకి వచ్చే ముందు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి వచ్చారు. దానికి బదులుగా కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినా పలు కారణాలతో హామీ నెరవేరలేదు. దీంతో కేకే కూతురు విజయలక్ష్మికి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా అవకాశమిచ్చారు. ఇక ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత గద్వాల విజయలక్ష్మికి అవకాశమివ్వాలని కేకే హైకమాండ్ను కోరుతున్నట్లు సమాచారం. గద్వాల విజయలక్ష్మి మొన్నటి వరకు జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు. విజయలక్ష్మికి మంత్రి పదవి ఇస్తే రానున్న గ్రేటర్ పరిధిలోని కార్పొరేషన్ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తీసేస్తే వచ్చే డ్యామేజ్ను ఎలా కంట్రోల్ చేయాలనే అంశంపై హస్తం నేతలు దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇక పార్టీ తీసుకునే నిర్ణయాలు ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తాయో చూడాలి.